హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో కిచిడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్గా కానీ ఎలా అయినా కూడా తినొచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కిచిడీ కోసం మీరు ఎలాంటి రకమైన మిల్లెట్స్ అయినా కూడా తీసుకోవచ్చండి. అంటే అరికెలు, సామెలు, ఊదలు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఏదైనా కూడా తీసుకోవచ్చు. ముందు రోజు నైట్ ఒక కప్ వరకు తీసుకుని ఇలా నానబెట్టేసుకున్నాను. వీటిలో చాలా డస్ట్ ఉంటుంది, బాగా క్లీన్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక కప్పు పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ కిచిడీలోకి నేను ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకున్నాను. అయితే స్టవ్ మీద ఒక గిన్నె కానీ, కుక్కర్ కానీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వెగటుగా ఉంటుంది అనే వాళ్ళకి మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 2 చెక్క, అలాగే 2 యాలకులు జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు కూడా వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కిచిడీలోకి నేను కారం వేయట్లేదండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కానీ కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపటికి ఇవి వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్లెట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. మీకు సాంబార్ పౌడర్ బదులు రసం పౌడర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పప్పుకి అంటే ఆకుకూరల పప్పులు, టమాటో పప్పులు చేసుకునేటప్పుడు వాటర్ సుమారుగా ఎలా పెట్టుకుంటామో అలా సుమారుగా వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. లేదు కొలత ప్రకారం కావాలి అనుకుంటే మీరు మిల్లెట్స్ తీసుకున్న కప్పులతో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవచ్చు. సాల్ట్ నేను ఉల్లిపాయలు వేసేటప్పుడే వేసేసానండి. ఇక్కడ వాటర్ పోసే క్లిప్ మిస్ అయింది. సో వాటర్ పోసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. కొద్దిసేపటికి కిచిడీ ఎలా ఉడికిపోతుందండి. మీకు గోధుమ రవ్వ ఉప్మా ఎలా ఉంటుందో నేను తీసుకున్న మిల్లెట్స్తో చేసిన కిచిడీ కొంచెం అలా ఉంటుందన్నమాట చూడడానికి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఎక్కువ విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. హెల్తీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చండి. రైస్ బదులు ఇది చాలా బాగుంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.